హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. బ్లింక్ ఈ కన్నడ ఫిలిం 2 days బ్యాక్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బుడు వర్షన్లో స్ట్రీమింగ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్ మీకు రికమెండ్ కూడా చేశారు. సినిమా చాలా బాగుంటుంది అండ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాను కదా. అండ్ ఈరోజు ఈ సినిమా మొత్తం ఎంటర్లీ చూసేసాము. మరి ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా, అసలు సినిమా చూడొచ్చా, స్కిప్ చేయొచ్చా, మొత్తం మనం ఈ రివ్యూ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మన హీరోకి ఒక లవర్ ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు సినిమాలో లవ్ ట్రాక్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది మామ. కానీ ఇక్కడ అనుకోకుండా ఒక పెద్ద మనిషి మన హీరోని ఫాలో అవుతుంటాడు. మన హీరోకి ఆ పెద్ద మనిషి కనిపిస్తాడు, వెంటనే మాయమైపోతాడు, కనిపిస్తాడు, వెంటనే మాయమైపోతాడు. మన హీరోకి షాక్ అనమాట. ఎవరి పెద్ద మనిషి మనం ఫాలో అవుతున్నాడు, కనిపిస్తూ ఉంటాడు, వెంటనే మాయమైపోతూ ఉంటాడు. ఏంటి ఇది, ఏం జరుగుతున్నారు లైఫ్లోని. అలా ఒక 2 నిమిషాల తర్వాత మన హీరోలాగా ఇంకొక వ్యక్తి తనకి కనిపిస్తూ ఉండమాట. ఏంటి, నాలాగా ఇంకొక మనిషి ఉన్నాడా, వీడు కూడా పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నాడు, మాయమైపోతున్నాడు, అసలు ఏం జరుగుతున్నారు లైఫ్లో అనుకునే సందర్భంలో మన డైరెక్టర్ ఏం చేసేది తెలుసా, స్టోరీ 1990లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక ఫ్యామిలీ ట్రాక్ ఉంటుంది. ప్రజెంట్ జరిగే స్టోరీ 2021, కానీ 37 నిమిషాల తర్వాత సినిమాలో 1996, ఇంకొక 20 నిమిషాల తర్వాత 1921. ఇలా మనకు టైం ట్రావెల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా వచ్చిన సీన్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అసలు ఆ పెద్ద మనిషి మన హీరోని ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చింది, మన హీరోకి ఆ పెద్ద మనిషికి ఏంటి లింకు, అది మీరు సినిమాలో చూడాలి మామ. ఇక్కడ ఒక హైలైట్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే 2021, 1996, 1921 ఇది 3 సంవత్సరాలు మనకు రిపీటెడ్గా సీన్స్ అనేది టైం ట్రావెల్ అవుతూ ఉంటాయి. వచ్చిన సీన్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. నాకు ఈ సినిమా చూసేసరికి వెంటనే ఇంకో సినిమా గుర్తొచ్చింది మామ. ఈ మార్క్ యాంటోనీ, విశాల్ అండ్ అజయ్ సూర్య నటించిన, అది కూడా టైం ట్రావెల్ మూవీ. ఏంద్రా ఇది, వచ్చిన సీన్స్ మళ్ళీ వస్తున్నాయి, ఏంటి ఆ టైం ట్రావెల్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, వచ్చిన సీన్స్ వస్తున్నాయి, దీనికి ముగింపే లేదా, దీనికి అంతమే లేదని మనకు ఒక సందర్భం అనిపిస్తూ ఉంటుంది. ఇక డైరెక్టర్ మన బాధని, మన కష్టాలని అంతా అర్థం చేసుకొని లాస్ట్ ఒక 20 నిమిషాలు ఉండగా ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు మా డైరెక్టర్. ఆ ట్విస్ట్ చాలా హైలైట్గా ఉంటుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయలేం, మంచి ట్విస్ట్ అనమాట. సో ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది స్లో నేరేషన్ మామ. ఎందుకంటే చాలా స్లో ఫేస్డ్ ఉంటుంది. మార్క్ యాంటోనీ స్క్రీన్ ప్లే పరిగెత్తాను ఉంటుంది అనమాట, ఎక్స్ప్రెస్ లాగా పడుతుంది. కానీ ఈ సినిమా టైం ట్రావెల్ అయినప్పటికీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ స్లోగా వెళ్తూ ఉంటుంది. అక్కడ కొంచెం లిటిల్ బిట్ లాగ్ ఉంది. సో మొత్తానికి ఇది అండ్ 1 time వర్త్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు. అండ్ ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3. అది ఎందుకంటే సినిమా ఎంటర్లీ స్లో ఫేస్డ్ వెళ్తూ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ వరకు. అండ్ ఆ గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒప్పుకుంటా, కానీ లిటిల్ బిట్ లాగ్ ఉంది. అండ్ రిపీటెడ్ సీన్స్ అనేది టైం ట్రావెల్ మూవీస్లో మనకు సర్వసాధారణం. ఆల్రెడీ మనం మార్క్ యాంటోనీ సినిమాలో చూసాం, కానీ మార్క్ యాంటోనీ ఈ సినిమాలా కాదు, అది ఎక్స్ప్రెస్ లాగా పరిగెడుతూనే ఉంటుంది. ఆ విధంగా ఈ సినిమా చాలా గ్రేసీ గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అండ్ అదేవిధంగా స్క్రీన్ ప్లే తీసుకోబోయి ఉంటే ఈ సినిమా కూడా ఒక లెవెల్లో ఉండేది. సో అది కొంచెం మిస్ అయింది అనిపించింది అయితే నాకైతే. సో అందుకే రేటింగ్ 3 ఇచ్చా. సో మొత్తానికి అయితే రివ్యూ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. సో మీకు ఎలా అనిపించింది సినిమా, మీరు కూడా చూసుంటారు, ఎందుకంటే నేను రికమెండ్ చేశాను కాబట్టి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.